అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఆకలి అవుతున్నప్పుడు ఇచ్చిండు మైకు. కరెక్ట్గా ఆకలి అవుతున్నది, అందరికీ కడుపు కాలుతుంది, అప్పుడు మైక్ వచ్చింది. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. కానీ పేరున ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కేసీఆర్ గారే తిరిగి సీఎం అవుతారు. మనందరం కూడా దానికోసమే కష్టపడదాం. ఆ విషయంలో రెండో ఆలోచన లేదు. పెద్దలు గౌరవనీయులు, ఈరోజు సూర్యాపేట మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలందరూ కూడా విచ్చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ మాజీ సభ్యులు, సోదరులు గౌరవనీయులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, అసెంబ్లీలో స్పీకర్ గారు రేవంత్ రెడ్డి గారు పగబట్టి పట్టుబట్టి సస్పెండ్ చేసినా నేను ప్రజల మధ్యలోనే ఉంటా, సూర్యాపేట ప్రజల తరపునే కొట్లాడతా అంటూ ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాను తన పోరాట పటిమతో ప్రతిపక్షంలో కూడా అక్కడ ఉన్న 2 మంత్రులకు, మొత్తం ఈ జిల్లాలో ఉండే 11 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మా అన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మాన్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు సోదరులు, కోదాడలో విస్తృతంగా పర్యటిస్తున్న సోదరులు బొల్లం మల్లన్న గారు, గౌరవనీయులు తమ్ముడు ఎప్పటికప్పుడు తన వాక్పటిమతో కాంగ్రెస్ ను బీజేపీని చీల్చి చెండాడే మా తమ్ముడు విద్యార్థి ఉద్యమ నాయకుడు సోదరుడు గ్యాదరి కిషోర్ గారు, గౌరవనీయులు మొన్ననే మరి నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్న సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారు, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు అన్నగారు కోటిరెడ్డి గారు, ఎంసీ కోటిరెడ్డి గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు, మొన్న దాదాపు ఒక 3 నెలల కింద అనుకుంటా నల్లగొండలో అఖండమైన ప్రదర్శన చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం సృష్టించిన సోదరుడు గౌరవనీయుడు మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు ఒంటెద్దు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్టీ జనరల్ సెక్రటరీ సూర్యాపేట వాసి, అదేవిధంగా సార్కు మొదటి నుంచి కేసీఆర్ గారికి అండగా ఉన్న మిత్రులు అన్న మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు సోమా భరత్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లమోతు భాస్కర్ రావు గారు, అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు, సోదరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సూర్యాపేట దీపికా యుగంధర్ గారు, అదేవిధంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు సోదరి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు, అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు భిక్షమయ్య గౌడ్ గారు, నోముల భగత్ గారు, తిప్పన విజయసింహారెడ్డి గారు, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవరకొండ మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు, గౌరవనీయులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు భువనగిరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు పెద్దలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు వైవి గారు, ఇంకా వేదికపై నాసిన్లైన బాలరాజ్ యాదవ్ గారు, మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు, రాజీవ్ సాగర్ గారు, వేదికపైన ఉన్న మా శ్రీదేవక్క గారు, తర్వాత కిషోర్ గారు, ఇంకా పేరున ఉపేంద్రన్న గారు, రామచంద్రు నాయక్ గారు, మా తమ్ముడు బాలు, వెంకటనారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గారు, ఇంకా పేరున ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసులోనే తిట్టుకోండి, దయచేసి బయట తిట్టకండి. పేరున అందరికీ, వేదిక మీద ఉన్న మహా నాయకులందరికీ, వేదిక ముందుండి మరి రక్తం పంచుకొని పుట్టకపోయినా నా తోబుట్టువుల కంటే ఎక్కువైన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పార్టీ కోసం రక్తం దారపోస్తున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారం. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇదొక అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్టమైన సందర్భం. తెలుగు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం, దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది. ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది.
అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ల వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే, 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్లు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఆయనేం సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు. ఒక మంత్రిగా తెలుసు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు, లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు. అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్లు మరుగునబడ్డ అంశం. 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కేసీఆర్ గారు ఎంబడి నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్ లక్షల సంఖ్యలో నడిచినారు, ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి, విద్యార్థులు బలిదానాలు చేసినారు. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు. కానీ ప్రారంభించినాడు ఏముండే? మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, చూపెట్టే మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం, తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు, మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు. ఈ రకమైన వాతావరణంలో
ఒక్కడుగా బయలుదేరి ఆనాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు భరత్ గారు వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్ళు. నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు, టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు, నన్ను కూర్చొనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో గాని బయట గాని ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగు పెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టిఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం. ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కస కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 సీటు కూడా రాలేదు. చాలా మంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, ఎవడు బెదిరించినా, ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్ళకే జాక్ పాట్ తలిగింది, తాంతే గారల బుట్టలో పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పినరండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినరు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు,
మీ నల్లగొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్. ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన వచ్చినాడు కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా. టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి ఇక్కడే ఉన్న సూర్యాపేట కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన. ఆలేరులో, భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దిండు కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు? అన్న ఏం లేదే, మీరేమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు: కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ, ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అన్నా. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది. కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద దొరనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షన్, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి, నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి, ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ఓడు బీజేపీడు అభివృద్ధి గురించి మాట్లాడలే, సూర్యాపేటలో వచ్చిన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలే, ఈ పక్కనే కట్టిన ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడలే, కొత్తగా జిల్లా అయింది, జిల్లా అధికారులందరూ ఇక్కడనే కూర్చుంటున్నారు, నాకు నల్లగొండ పోయే బాధ తప్పింది అని మాట్లాడలే, కొత్త మండలాలు అయినాయి చెప్పలే, తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి యాద్ చేయలే, వాళ్ళు ఇదివరకు మాట ఇచ్చి తప్పిన మాట గుర్తు చేయలే. కానీ ఏం చేసినారు? అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే? 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1,00,00,000 కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట, ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి
ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. ఇంకా ఘోరం ఏంటంటే నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారంటీలు గోవింద అని. చూసి విన్నారా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగిన, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం. ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలకి వెళ్ళి సపోర్ట్ లేదు, సడి లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిండు మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజులకే అందులోకి 9,500 కోట్లు ఎగిరిపాయి. అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పిన ఎరికేనా? 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్న? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు.